హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మా చిన్నోడిది బర్త్డే అయితే పొద్దున్నే లేచాడు, ఫుల్ హడావిడి గోల ఇంట్లో స్నానం చేసి స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు టైం వచ్చి 12:30 అవుతుంది మధ్యాహ్నం. ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంటికి చుట్టాలు వచ్చున్నారు. కేక్ కటింగ్ కూడా ఏదో ప్లాన్ చేశారు. వీడియో అయితే చాలా బాగుంటది, దాంతో పాటు సాటిస్ఫాక్షన్ గా ఉంటది. వీడియో చివరి వరకు చూడు, లైక్ చేయడం మర్చిపోద్దు. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చెల్లో వచ్చాం స్కూల్ దగ్గరికి. అది పావు గంట లేట్ గా రమ్మన్నాడు అంట. మరి ఏం కథలు పడుతున్నాడు లోపల. రే నువ్వు మాట్లాడగరా, నువ్వు నాతో వద్దురా. రే నువ్వు గుర్తుపట్టలేదని చెప్పు. నేను ఏడాడేడి వాళ్ళందరికి పనిష్మెంట్ ఇచ్చేసాడు సారు పాపం. వాళ్ళందరూ పనిష్మెంట్ ఇచ్చారా. నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఇప్పుడు చిన్నప్పుడు నాకు కూడా అలాగే స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. నా వల్ల వాళ్ళందరూ పనిష్మెంట్ వచ్చిందంటే చాలా ఆనందంగా ఉండలేదు. పరిగెట్టుకుంటూ వచ్చారు. ఎంత నీట్గా వెళ్ళావరా స్కూల్కి వెళ్ళినప్పుడు. ఏంట్రా ఇవన్నీ. ఆ షూ, తెల్ల షూ చూడండి ఎలా చేస్తాడో. మళ్ళీ వీడికి 2 లేసులు, వీడికి లేస్ కట్టుకోవడం రాదు. బాగా సెలబ్రేట్ చేసావా? చాక్లెట్లు ఇస్తావా? అందరికి ఎక్స్ట్రా ఇచ్చావా? ఏమైంది తెలుసా, స్కూల్కి వెళ్ళాం నన్ను తీసుకురావడానికి. లోపలికి వెళ్ళా, ఒక 10 మంది పిల్లలు పరిగెట్టుకుంటూ వచ్చేసారు. పీటీ సార్ పట్టేసుకుని అందరూ గోడ దగ్గర నిలబడండి అని చెప్పేసి ఫుల్ పనిష్మెంట్ ఇచ్చేసాడు. చెప్పాల్సింది కదరా. కానీ నాకు భలే హ్యాపీ అనిపించింది రా అలా పనిష్మెంట్ ఇస్తుంటే. చిన్నప్పుడు నన్ను కూడా అలాగే పీటీ సార్ చాలా పనిష్మెంట్ ఇచ్చారు రా. నేను నా వల్ల పనిష్మెంట్ వచ్చేసరికి అదో రకమైన సాటిస్ఫాక్షన్ వచ్చింది. సాడిజం అంటారు దాన్ని. బాబు చూడండి, కాకిని చిన్న పిలుస్తాను. ఇప్పుడు దాకా నేను విష్ చేయలేదు, ఇప్పుడు విష్ చేస్తాను. రే హ్యాపీ బర్త్డే రా. అలాంటి వద్దురా, మంచిగా సబ్స్క్రైబర్ రావాలని, మంచిగా వీడియోలు చేయాలని, బాగా చదువుకోవాలని, ఈ పొట్ట తగ్గాలని. గిఫ్ట్ ఏది? గిఫ్టా? ఒక్కటే అడక్కు. లేరా మనకి గిఫ్ట్ కదా. నేను మీకు అందరం కూర్చుని జెల్లీ ఫ్రై వాడుతున్నాం. అదేరా నీకు ఇంకా పార్టీ రోజుకి. కేక్ రెడీ చేశారు మా వాడికి. హ్యాపీ బర్త్డే ఎదురా. హ్యాపీ బర్త్డే ఎదురా. కాకినాడ చిన్నోడనే ఉంది. సూపర్ బాగుందిరా కేక్. వెలిగించరా జాగ్రత్తగా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. సూపర్ రా. హ్యాపీ బర్త్డే. తిని ఫస్ట్ నువ్వు తినే. గిఫ్ట్ వచ్చిందిరా. ఏం గిఫ్ట్ ఓపెన్ చేయి. ముందు గిఫ్ట్ తర్వాత కేక్. ఏం గిఫ్ట్ ఇచ్చారా అక్కలిద్దరమే? వాచ్ చాలా బాగుందిరా, కానీ నీకే. సూపర్. నీ చెయ్యి కన్నా పెద్దగా ఉందిరా వాచ్. హ్యాపీ బర్త్డే రా. నాకు పెట్టు ఇంకో ముక్క. గిఫ్ట్ ఏంట్రా గిఫ్ట్? నేను అన్ని పనులు వదులుకుని నీ దగ్గరకు వస్తే రాయిపించుకోవా? అరే మీ నాన్న నిన్ను బాగా ట్రైన్ చేస్తున్నాలే కానీ బాగున్నావు. ఇలాగే బాగున్నావు. గిఫ్ట్ లేదేం లేదు. ఎలా అయిపోయారా రే, పిచ్చెక్కినట్టు. ఏంట్రా చిచ్చి, అదే ఎక్కువ రాసిందిరా నువ్వు కన్నా. నా మీద అయితే పగిలిపోతుంది. వీడి బర్త్డే కదా, టైం చూసుకుని ఏమేం కావాలో అన్ని కోరికలు తీర్చేసుకుంటున్నాడు కదరా. తెలివైనడురా నువ్వు. గో కటింగ్ ఇది ఎక్కుతానని చెప్పేసి వాళ్ళ నాన్న అడిగాడు. పాప మీకు కాదంటాడా బర్త్డే రోజు? ఇదిగో బాబు. రే జాగ్రత్తగా గుద్దకుండా, మళ్ళీ అడుగుతారు డబ్బులు. పాప మా డైట్కి కాళ్ళు అందట్లేదు. రే కాళ్ళు అందుతున్నాయా? చిన్న కాళ్ళు అందుతున్నాయా? ఏది? అయ్యో బాబాయ్. ఒకటి గుద్దేశాడు రో. సూపర్ రా, నైస్, బాగా గుద్దేశావు. హ్యాపీయా? ఇంకెప్పుడు అడక్కు. నెక్స్ట్ 1 year వరకు ఇంకెప్పుడు అడక్కు. ఇప్పుడు దాకా సెలబ్రేషన్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఒక మంచి పని చేయడానికి వెళ్తున్నాం. అదేంటో చూపిస్తా. ముందు వాటికి కావాల్సినవన్నీ కార్డిక్యూలో వేసేసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, కొంతమంది బ్లైండ్ చిన్నపిల్లలకి భోజనాలు అరేంజ్ చేసాం అనమాట. ఇక్కడ కాకినాడలో
అంటే మనం ఎంజాయ్ చేస్తాం, సెలబ్రేట్ చేస్తాం, ఏదో ఒకటి ఆడికి కూడా చిన్నపిల్లడు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఫ్యూచర్లో వాడు కూడా పెద్ద ఎదిగిన తర్వాత బర్త్డే పార్టీ అంటే కేక్ కటింగ్లు, ఫ్రెండ్స్తో తిరగడం ఇయే కాదు, ఇది కూడా మన బర్త్డే రోజు ఇది ఒకటి చేయాలని చెప్పేసి ఆడు కూడా అనుకుంటాడని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాం. అయితే ఒక 30 మంది బ్లైండ్ పిల్లల్ని, అంటే మనం ఇంతకుముందు 1 మిలియన్ సెలబ్రేషన్స్ కి చిన్నపిల్లల్ని రెస్టారెంట్ తీసుకెళ్లి మనం చేసాం కదా. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లలే, కాకపోతే బ్లైండ్ అనమాట, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఇదిగోండి ఫుడ్ కూడా అరేంజ్ చేసాం. వైట్ రైసు, పులావ్, చికెన్ కర్రీ, పప్పు వచ్చేసరికి అట్టుపండు అనమాట. మా బావ కేక్ అయితే తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా చాక్లెట్లు, బిస్కెట్లు కూడా అరేంజ్ చేసాం. వెయిటింగ్ అనమాట. పిల్లలు వస్తున్నారు. పిల్లలు కింద దిగిన తర్వాత వాళ్ళకి ఫుడ్ ఇవన్నీ పెట్టిన తర్వాత మన డే ఎండ్ చేసేద్దాం. పిల్లలు వస్తున్నారు. వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు అనుకుంటా చక్కగా వచ్చి నిలబడిపోయారు. కట్ చేసి ఆన్రా పెట్టు మా వాళ్ళు ఏదో గిఫ్ట్ తెచ్చారు. వీడికి ఓపెన్ చేయరా. గిఫ్ట్ ఏంటో? ఏం గిఫ్ట్ రా? ఐఫోనా? షేప్ అలాగే ఉంది. చెప్పేసాడు రాడు. రే గిఫ్ట్ ప్యాకింగ్ నీట్ గా చేస్తా. చింపేటప్పుడు ఎలా పడితే అలా చింపేచ్చు స్పీడ్గా. అది ఇలాగే స్మార్ట్ వాచ్ తెచ్చారు రా కుర్రోళ్ళు. థ్యాంక్స్ చెప్పు. జాగ్రత్త కింద పడిన ఊపు. అంతే అలా అందరికేసి చేతి అమ్మ. మా లోపల పిల్లలు భోజనం చేస్తున్నారు. అమ్మో ఆ విజువల్స్ చూడడం నా వల్ల అవ్వలేదు. మనం ఎలా ఫీల్ అవుతామంటే కారు లేదు, బండి లేదు, తినడానికి అన్నం లేదు, సొంత ఇల్లు లేదు, లేకపోతే ప్రేమించడానికి అమ్మాయి లేదు, పెళ్లి చేసుకోవడానికి పిల్ల లేదని చెప్పేసి మనం ఫీల్ అయిపోతాం. వాళ్ళు కనీసం వాళ్ళని కన్న అమ్మా నాన్నలు చూడడానికి కళ్ళు కూడా లేవు. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే అసలు మనం ఎంత గొప్పగా ఉన్నాం ఒకసారి ఊహించు. ఎలాంటి చోటుకు వచ్చినప్పుడు అనిపిస్తుంటుంది. అలాంటి మాటలన్నీ వస్తాయి, అలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. చాలా బాధ అనిపిస్తుంది. అసలు వాళ్ళకి కూర ఎక్కడేసాం, అన్నం ఎక్కడేసాం కూడా తెలియని పరిస్థితి. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన లైఫ్లో ఎంత బాగున్నాయో ఒకసారి ఆలోచించండి. ఒకసారి వెనక్కి తిరిగి మనకు అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా దేనికోసం ఎదుగుతాం. అమ్మో ఏదోలా అనిపించింది నాకు. చిన్నోడిని కూడా అక్కడే కూర్చోబెట్టి భోజనం తిరిగేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకు తెలియాలి ఈ వయసు నుంచి వాళ్ళు మనం వేరు కాదు, వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. కాకపోతే వాళ్ళకి కళ్ళు లేవు, మనకు కళ్ళు ఉన్నాయి అన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి ఆ ఏజ్ నుంచి. కాబట్టి మీ పిల్లల బర్త్డేలు కూడా, మీ ఫ్రెండ్స్ బర్త్డేలు కూడా, మన బర్త్డేలు కూడా కుదిరితే వీలైనంత వరకు ఇలాంటి పిల్లల మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం వల్ల వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం మనకు కూడా మన లైఫ్ విలువ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు దుప్పట్లు కూడా తీసుకొచ్చాం. ఆ దుప్పట్లు కూడా పనిచేసి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఈయనే అదే కళ్ళు లేని వాళ్ళకి బ్రెయిలీ లిపి అని చెప్పేసి చిన్న చిన్న కన్నాలు పెట్టి ఉంటది అనమాట. వాళ్ళు చదువుకోవడానికి బుక్స్ సెపరేట్. అది తయారు చేసింది ఆయనే. అందుల పాలిట అక్షర ప్రదాత. పిల్లలందరికీ దుప్పట్లు తీసుకొచ్చాం. దుప్పట్లు, చాక్లెట్లు కూడా పంచి పెట్టేస్తున్నాడు. అందరికి ఇచ్చారు అలాగా. అందరికి బాయ్ అమ్మా. బాయ్. మా ఇంటికి వస్తాను. మా వాడు బర్త్డే అయితే అలా జరిగింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోతున్నాయా. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.